ఫ్రెండ్స్, ఇప్పుడు గనక మనం చూసినట్టయితే తేజస్వికి సంబంధించి తన తల్లి విషయంలో ఊహించని ట్విస్టులు జరుగుతున్నాయి. అయితే సాధారణంగా ఎటువంటి కేసు అయినప్పటికీ కూడా ద ఆ కేసుకు సంబంధించిన కుటుంబ సభ్యులు మీడియా ముందుకు ఖచ్చితంగా వస్తారు. ఎందుకనంటే ఎన్నో రకాల అపోహలు, ఎన్నో రకాల రూమర్స్, మరెన్నో రకాల నిజాలు బయటపడాలి, తేలిపోవాలి అంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు మీడియా ముందుకు వచ్చి జరిగింది చెప్పాలి. కరెక్టే. మీడియాలో కొన్ని రకాల అటు ఇటు పనులు జరుగుతుంటాయి. ఏదైనా జరుగుతుంటాయి. కానీ నిజం అనేది కొంతవరకైనా ప్రజలకి రీచ్ అవుతుంది. కానీ ఇక్కడ తేజస్విని విషయంలో అసలు అది జరగటం లేదు. పైగా ఇంకొక పెద్ద విషయం ఏంటంటే నైబర్స్ ఉంటారు కదా! అంటే ఈ అపార్ట్మెంట్‌లో ఈ అమ్మాయి సంఘటన తెలిసి చాలా పెద్ద విషయం జరిగిందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆ అమ్మాయికి సంబంధించి ఏదైనా అడుగుదాం వాళ్ళ అమ్మగారిని గాని, నాన్నగారిని గాని అని చెప్పేసి పైకెళ్ళి తలుపు కొడుతుంటే ఆవిడ తలుపు కిటికీ మాత్రమే తీసి నేను చెప్పను, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కావాలంటే మీరు కూడా వెళ్ళి తనతో పాటు చావండి అని చెప్పేసి ఆవిడ స్టేట్మెంట్స్ ఇస్తుందట. అయితే ఇది అసలు చాలా ఊహించని సంఘటన. ఎందుకంటే ఎవ్వరైనా ఏ తల్లిదండ్రులైనా సరే జరిగిన విషయం చెప్తారు. లేదు మాకు ఓపిక లేదు అంటే దయచేసి ఏమనుకోకండి, మేము ఒంట్లో బాలేదని అంటారు. అంతేగాని మీరు కూడా తనతో పాటు వెళ్ళి చావండి ఇట్లాంటి మాటలు అవసరం లేదు కదా! అయితే అక్కడున్న నైబర్స్ ఏమంటున్నారంటే ప్రతిరోజు ఆ తల్లి కూతుర్ల మధ్య విపరీతంగా గొడవలు జరుగుతుండేవట. గట్టి గట్టిగా అరుచుకోవడాలు, కేకలు వేసుకోవడాలు జరుగుతుండేవట. అయితే ఒకానొక సందర్భంలో ఓనర్స్‌కి తేజస్విని మా అమ్మకి బాగా పీడకలలు వస్తున్నాయి, నాకు కూడా పీడకలలు వస్తున్నాయి అని చెప్పిందట. అయితే అలాగ చెప్పిన తర్వాత కూడా వాళ్ళ మధ్య గొడవలు జరిగి ఆ రోజు చనిపోయే రోజున కూడా వాళ్ళ అమ్మగారికి తనకి మధ్య గొడవలు జరిగాయన్న విషయం అయితే అక్కడున్న చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. అయితే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఏం చెప్తున్నారంటే అసలు వాళ్ళిద్దరూ కన్న తల్లి తండ్రులు కాదేమోనని, అయితే తల్లికిను తండ్రికి మధ్య విభేదాలు రావటం వల్ల విడిపోయారని, అయితే ఇప్పుడు తన తల్లికిను ఈ అమ్మాయికి అంటే తేజస్వినికి తన తల్లికి మధ్య సఖ్యత లేదని, ఎప్పుడు అరుచుకుంటూ ఉంటారని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే నిజానికి కూతురికి సంబంధించి అటువంటి సిగ్గులేని పనులు చేసిన ఆ తల్లిని ముందు అనాలి. ఎందుకనంటే అసలు అంతలాగా వాళ్ళు పాపం ఏదో ఒకటి ఆ అమ్మాయి గురించి మాట్లాడుతుంటే కనీసం అంటే కనీసం ఆమె స్పందించడం లేదు. దానికి తోడు ఆవిడ ఆ రకంగా మాట్లాడుతుంది. కరెక్టే. ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు మనం జరిగిన కేసెస్‌లో వైష్ణవి వాళ్ళ అమ్మగారు గాని, తుని కేసులో కానీ, సియా కేతన్ విషయంలో కానీ తల్లిదండ్రులు వచ్చారు ముందుకొచ్చి అసలు ఏం జరిగిందని అడుగుతున్నారు. కానీ ఇక్కడ ఆ అమ్మాయికి సంబంధించి ఎందుకు స్పందించడం లేదు? ప్లస్ ఇంకొక పెద్ద పాయింట్ ఏంటంటే ఈ అమ్మాయి ఆ రోజు తలుపు గడి పెట్టేసి కిందకి వెళ్ళింది. కిందకి వెళ్ళిన తర్వాత దబ 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 డోర్స్ బాదింది. ఆ సౌండ్‌కి వెనకాలన్న ఫ్లాట్స్ వాళ్ళు లేచి కూర్చుని అసలు ఏం జరుగుతుందని పైనుంచి కిందకి చూసారు గానీ, బెడ్‌రూమ్‌లో పడుకున్న వాళ్ళ అమ్మగారు ఎందుకు లేగవలేదు? ఓకే. లేచింది. బయట గొళ్ళెం పెట్టుందని మీరు అనుకోవచ్చు. కానీ ఆవిడ చెప్పిన సమాధానం ప్రకారం పోలీసులకి మేము పొద్దున్నే లేవడం జరిగింది. అది కూడా వేరే వాళ్ళు తలుపు తీయటం వల్ల మాకు అది తెలిసింది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మొత్తానికైతే మాత్రం ఏది కరెక్ట్ ఇన్ఫర్మేషన్, ఏది తప్పు, అసలు ఏం జరిగింది అనేది క్లారిటీ లేదు.